వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. దిస్ ఇస్ కోటేశ్వరరావు. మనకి 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈరోజు 9th క్లాస్లోని నంబర్ సిస్టమ్ అండ్ పాలినామియల్స్ టాపిక్స్లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు. సో మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా నంబర్ సిస్టమ్ సంఖ్యా అవసరాన్ని బిట్స్ తీసుకుంటే ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్? క్రింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? ఆప్షన్ ఏ 0.23, ఆప్షన్ బి 0.230, 2300, 23 and so on. ఆప్షన్ సి 0.23, 23, 23 and so on. ఆప్షన్ డి 0.23 బార్. సో మనకి ఇర్రేషన్ నంబర్ అంటే నాన్ రిపీటింగ్, నాన్ టెర్మినేటింగ్. అంటే ఇక్కడ 0.3 టెర్మినేటింగ్ కాబట్టి ఇది ఇర్రేషన్ నంబర్ అవుద్ది. ఇక్కడ ఇవి రెండు కింద రెండు కూడా మనకి రిపీటింగ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా ఇర్రేషన్ నంబర్ అవుద్ది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇర్రేషన్ నంబర్ అవుతుంది, కరణీయ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్. అసెర్షన్ వచ్చేసి ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ రేషనల్ నంబర్. రీజన్, ఎవ్రీ ఇంటీజర్ m కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m/1. నిశ్చిత వాక్యం, ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. కారణం, ప్రతి పూర్ణ సంఖ్య mను m/1 రూపంలో రాయవచ్చు. ఆప్షన్ ఏ వచ్చేసి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఏ తప్పు, ఆర్ ఒప్పు. ఆప్షన్ బి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఒప్పు, ఆర్ తప్పు. ఆప్షన్ సి వచ్చేసి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ, ఆర్ రెండు ఒప్పు మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ ఆర్ రెండు ఒప్పు కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సో మనకి ఏ, ఆర్ రెండు ట్రూ, ఆర్ అనేది ఏకి కరెక్ట్గా సరైన వివరణ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 125 హోల్ పవర్ -1/3 ఈజ్. 125 హోల్ పవర్ -1/3 యొక్క విలువ. ఆప్షన్ ఏ 1/5, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి -5, ఆప్షన్ డి 25. సో 125 హోల్ పవర్ -1/3 అంటే మైనస్ పోవడానికి మనము దీన్ని 1/125 హోల్ పవర్ 1/3 రాసుకోవచ్చు. తర్వాత ఈ 125 మనము 1/5³ హోల్ పవర్ 1/3 రాసుకున్నప్పుడు అది 1/5 పవర్ 5³ హోల్ పవర్ 1/3 అంటే 3 క్యాన్సిల్ పోయి 1/5 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, మ్యాచ్ ద ఫాలోవింగ్, జతపరచండి. 5 22/7 0. కాలం 2లో చూసుకుంటే రేషనల్, ఇర్రేషనల్, హోల్ నంబర్. సో పై అంటే మనకి ఇది ఇర్రేషనల్ నంబర్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి 1 అనేది బికి ఈక్వల్ అవుతుంది. 22/7 ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఒక రేషనల్ నంబర్ అవుతుంది. 0 అనేది హోల్ నంబర్లో ఉంటుంది కాబట్టి 0 అనేది హోల్ నంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి పై వాల్యూ అనేది 22/7 అనేది అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం కానీ అది ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు కాబట్టి 22/7 అనేది మాత్రం రేషనల్ నంబర్ అవుతుంది. సో మనకి 1/2b, 2/2a, 3/2c. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ 3 + √3 × 3 - √3 ఈజ్. 3 + √3 × 3 - √3 యొక్క సరళ రూపం.
ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 0. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అంటే 3 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 ఈక్వల్ టు 6. కాబట్టి సింప్లిఫైడ్ ఫామ్ అంటే ఆప్షన్ సి 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, బిట్వీన్ టూ రేషనల్ నంబర్స్ దేర్ ఆర్. రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి? ఆప్షన్ ఏ నో రేషనల్ నంబర్, అకర్ణీయ సంఖ్యలు ఉండవు. ఆప్షన్ బి ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నంబర్స్, అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. ఆప్షన్ సి ఎగ్జాక్ట్లీ 1 రేషనల్ నంబర్, ఖచ్చితంగా ఒక అకర్ణీయ సంఖ్య ఉంటుంది. ఆప్షన్ డి ఓన్లీ ఇర్రేషనల్ నంబర్స్, కర్ణీయ సంఖ్యలు మాత్రమే ఉంటాయి. సో మనకి బిట్వీన్ టూ నాన్ ఈక్వల్ రేషనల్ నంబర్స్కి దేర్ ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నంబర్స్, అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్ కెనాట్ బి. ఒక అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం ఇలా ఉండదు. ఆప్షన్ ఏ టెర్మినేటింగ్, అంతమయ్యేది. ఆప్షన్ బి నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్, అంతం కానట్టి, ఆవర్తనం కానట్టిది. ఆప్షన్ సి నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్, అంతం కానట్టి మరియు ఆవర్తనమయ్యేది. నన్, ఏది కాదు. సో ఇక్కడ అడిగింది రేషనల్ నంబర్ కెనాట్ బి అన్నాడు, కానిది కాబట్టి మనకి నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if x equal 2 plus √3 then 1 by x is 2 plus √3 x equal అయితే 1 by x విలువ. ఆప్షన్ ఏ 2 plus √3, ఆప్షన్ బి 2 minus √3, ఆప్షన్ సి √3 minus 2, ఆప్షన్ డి 1. సో 1 by x అన్నప్పుడు మనకి 1 by 2 plus √3 వస్తుంది. సో దీన్ని రేషనలైజేషన్ ఫ్యాక్టర్ 2 minus √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్లో 2 minus √3, డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 minus 3 అన్నప్పుడు మనకి 2 minus √3 మిగులుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the value of 0.999 and so on in the form of p by q is 0.999 యొక్క p by q రూపం. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 9/10, ఆప్షన్ సి 99/100, ఆప్షన్ డి 1/9. సో ఇక్కడ 0.999 అనేది రిపీటింగ్ డెసిమల్, ఇక్కడ పీరియాడిసిటీ 1 కాబట్టి సో దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు 0.999 అండ్ సో ఆన్ వస్తుంది. సో దీన్ని 1 టర్మే రిపీట్ అవుతుంది కాబట్టి 1 డిజిటే 10x ఈక్వల్ 10తో మల్టిప్లై చేస్తే 9.99 అండ్ సో ఆన్ వస్తుంది. సో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -9x ఈక్వల్ టు -9.00 వస్తుంది. అంటే x ఈక్వల్ టు 1 వస్తుంది. కాబట్టి దీని యొక్క p by q ఫామ్ అన్నప్పుడు ఆప్షన్ ఏ 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్, ప్రతి అకర్ణ సంఖ్య ఒక. ఆప్షన్ ఏ న్యాచురల్ నంబర్, సహజ సంఖ్య. ఆప్షన్ బి రియల్ నంబర్, వాస్తవ సంఖ్య. ఆప్షన్ సి ఇంటీజర్, పూర్ణ సంఖ్య. ఆప్షన్ డి హోల్ నంబర్, పూర్ణాంకం. సో ఎవ్రీ రేషనల్ నంబర్ అనేది మనకి p by q ఫామ్లో ఉంటుంది కాబట్టి సో అవి మనకి రియల్ నంబర్ అవుతుంది, వాస్తవ సంఖ్య అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, √10 into √15 ఈజ్ ఈక్వల్ టు. √10 into √15 దీనికి సమానం. ఆప్షన్ ఏ 5√2, ఆప్షన్ బి 5√6, ఆప్షన్ సి 25√6, ఆప్షన్ డి 10√5. సో మనము √10ని √5 into
√2 రాసుకోవచ్చు. ఇంటూ √15ని √5 ఇంటూ √3 రాసుకోవచ్చు. సో ఇక్కడ √5 ఇంటూ √5 అంటే 5, √2 ఇంటూ √3 అంటే √6. కాబట్టి ఆప్షన్ బి 5√6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ 1/7 + 3√2 ఈజ్ 1/7 + 3√2 యొక్క హారాన్ని అకర్ణం చేయు కారణాంకం. సో ఆప్షన్ ఏ 7 - 3√2, ఆప్షన్ బి 7 - 3√2, ఆప్షన్ సి 7 + 3√2, ఆప్షన్ డి 3√2 + 7. సో మనకి ఇక్కడ 7 + 3√2 డినామినేట్లో ఉంది కాబట్టి దాన్ని మనము 7 - 3√2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ 7 - 3√2 అనేది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండులో ఉంది కాబట్టి ఏ, బి రెండు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నంబర్? క్రింది వాటిలో అకర్ణీయ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ √3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4/0, ఆప్షన్ డి 0/4. సో ఇక్కడ మనకి రేషనల్ నంబర్ అడిగాడు. √3 అనేది ఇర్రేషన్ నెంబర్ అవుతుంది, 5 కూడా ఇర్రేషన్ నెంబర్ అవుతుంది. 4/0 అనేది నాట్ డిఫైన్డ్, ఇన్ఫైనైట్ అంటాం కాబట్టి అది రేషనల్ నెంబర్స్లో ఉండదు. కాబట్టి ఆప్షన్ డి 0/4 అంటే 0కి ఈక్వల్ కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 64 హోల్ పవర్ 1/2 ఈజ్ 64 హోల్ పవర్ 1/2 యొక్క విలువ. ఆప్షన్ ఏ 64, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 4. సో ఇక్కడ 64ని మనము 8² హోల్ పవర్ 8² అంటే 8 × 8 64 కాబట్టి హోల్ పవర్ 1/2, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ని ఏ పవర్ ఎంఎన్ రాసుకోవచ్చు. 2 × 1/2, 2 క్యాన్సిల్ అయినప్పుడు మనకి 8 వస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ ఏ రేషనల్ నంబర్ అండ్ ఎన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్. ఒక అకర్ణీయ సంఖ్య మరియు కర్ణీయ సంఖ్యల మొత్తం. ఆప్షన్ ఏ ఆల్వేస్ ఇర్రేషనల్, ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్య. ఆప్షన్ బి ఆల్వేస్ రేషనల్, ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య. సమ్ టైమ్స్ రేషనల్, కొన్నిసార్లు అకర్ణీయ సంఖ్య. అండ్ ఇంటీజర్, ఒక పూర్ణ సంఖ్య. సో ఒక ఇర్రేషనల్ నంబరు రేషనల్ నంబర్ని అడిషన్ చేసినప్పుడు మనకి అది వచ్చేది ఆల్వేస్ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 + √3 + √3 ఈజ్ ఈక్వల్ టు 2 + √3 + √3 దీనికి సమానం. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 2√6, ఆప్షన్ బి 3√3, ఆప్షన్ డి 4√6. సో మనకి 2√3, √3 అనేవి రెండు లైక్ సైడ్స్ అంటారు. సో ఇలాంటి అడిషన్ చేసేటప్పుడు ఆ సైడ్ కామన్ అందిస్తే √3 కామన్ అందిస్తే ఇక్కడ 2 + 1 అంటే 3√3కి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 256 హోల్ పవర్ 0.06 ఇంటూ 256 హోల్ పవర్ 0.19. సో ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఇది 256 హోల్ పవర్ 0.06 + 0.19 రెండు కలిపితే 0.25 అవుతుంది. సో ఈక్వల్ టు ఇది 4/4గా రాసుకోవచ్చు. దీన్ని 256 16² అవుతుంది. సో 4/4
హోల్ పవర్ ఇది 1/4. ఈ 4 పవర్ 4 ఇంటూ 1/4 అంటే 4 పవర్ 1 మిగులుతుంది. అంటే ఆన్సర్ 4 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ √2, cube root of 3, cube root of 4. So square root of 2, cube root of 3, fourth root of 4లో ఏది పెద్దది? ఆప్షన్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ 3, ఆప్షన్ బి క్యూబ్ రూట్ ఆఫ్ 2, ఆప్షన్ సి fourth root of 4, ఆప్షన్ డి ఆల్ ఆర్ ఈక్వల్. సో మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు మనము వీటిని లైక్ సెట్స్గా మార్చుకోవాలి. √2 అన్నప్పుడు ఇది 2 పవర్ 1/2, క్యూబ్ రూట్ ఆఫ్ 3 అన్నప్పుడు 3 పవర్ 1/3, fourth root of 4 అన్నప్పుడు 4 పవర్ 1/4. సో ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు 2, 3, 4 అన్నప్పుడు 12 అవుతుంది. 12 డినామినేటర్ తీసుకున్నప్పుడు అంటే పవర్స్లో ఇది 2 పవర్ 6/12. సో 2 పవర్ 6/12 అంటే 64 హోల్ పవర్ 1/12కి ఈక్వల్. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 పవర్ 1/3 అయినప్పుడు 3 పవర్ 4 అంటే 81 పవర్ 1/12 అవుతుంది. నెక్స్ట్ 4 పవర్ 1/4 అన్నప్పుడు 64 హోల్ పవర్ 4 క్యూబ్ అంటే 64 1/12 అవుతుంది. సో వీటన్నిటిలో పవర్ అనేది 1/12 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏది గ్రేటర్ అన్నప్పుడు 81 పవర్ 1/12 కరెక్ట్ గ్రేటర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ 3 అనేది పెద్దది అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ నంబర్ ఈజ్ ఇర్రేషనల్ ఇఫ్ ఇట్స్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఈజ్. ఒక సంఖ్య యొక్క దశాంశ రూపం ఇలా ఉంటే అది కరణీయ సంఖ్య అవుతుంది. ఆప్షన్ ఏ టెర్మినేటింగ్ అంతమయ్యేది, ఆప్షన్ బి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంతం కానట్టి ఆవర్తనమయ్యేది, ఆప్షన్ సి నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంతం కానట్టి ఆవర్తనం కానిటిది, ఆప్షన్ డి రిపీటింగ్ ఆవర్తనమయ్యేది. సో మనకి ఇర్రేషనల్ నంబర్ కరణీయ సంఖ్య డెఫినేషన్ ప్రకారం నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ 0 ప్లస్ 5 పవర్ 0 ఈజ్. 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ 0 ప్లస్ 5 పవర్ 0 విలువ ఎంత? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 1. సో ఏ అనేది 0 కానప్పుడు ఏ పవర్ 0 ఇక్కడ 1 కాబట్టి 3 పవర్ 0 అంటే 1 ప్లస్ 4 పవర్ 0 అంటే 1 ప్లస్ 5 పవర్ 0 అంటే 1. సో అడిషన్ చేస్తే మనకి 3 వస్తుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ రీజన్. అసెర్షన్ వచ్చేసి √2 ఈజ్ ఇర్రేషనల్ రీజన్. √2 cannot be written in p/q form where p, q are integers and q is not 0. నిశ్చిత వాక్యం, √2 అనేది ఒక కర్ణీయ సంఖ్య. కారణం √2ను p/q రూపంలో రాయలేము. p, qలు పూర్ణ సంఖ్యలు, q 0 కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఏ ఒప్పు, ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. ఏ తప్పు, ఆర్ ఒప్పు. ఆప్షన్ సి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ, ఆర్ రెండు ఒప్పు, ఆర్ అనేది సరైన వివరణ. ఆప్షన్ డి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏ, ఆర్లు రెండు ఒప్పు కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. సో ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ అనే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఆప్షన్ సి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0.3 బార్ ఇన్ p/q ఫార్మ్. 0.3 బార్ యొక్క p/q రూపము. ఆప్షన్ ఏ 3/10, ఆప్షన్ బి 1/10, ఆప్షన్ సి 1/3, ఆప్షన్ డి 3/100. సో మనకి 0.3 బార్ అంటే దాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు దీన్ని x అనుకుంటే x ఈక్వల్ 0.33 అండ్ సో ఆన్. సో దీన్ని 10తో మల్టిప్లై చేసినప్పుడు 10x ఈక్వల్ టు 3.333 అండ్ సో ఆన్ వస్తుంది. సో ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసేస్తే మనకి 9x ఈక్వల్ టు 3.00 వస్తుంది. సో x ఈక్వల్ టు 3/9 అంటే 1/3కి ఈక్వల్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు x. కింది వాటిలో xకు సమానమైనది ఏది? x పవర్ 12/7 మైనస్ x పవర్ 5/7. ఆప్షన్ బి క్యూబ్ రూట్ ఆఫ్ x క్యూబ్ హోల్ పవర్ 2/3. ఆప్షన్ సి x పవర్ 4 హోల్ పవర్ 1/3. ఆప్షన్ డి x క్యూబ్ బై x పవర్ 4. సో మనకి ఆప్షన్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ x క్యూబ్ హోల్ పవర్ 2/3 అన్నప్పుడు ఇది x క్యూబ్ హోల్ పవర్ 2/3 హోల్ పవర్ 1/2 రూట్ కాబట్టి. సో ఇది x క్యూబ్ పవర్ ఇంటూ 2/3 ఇంటూ 1/2 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ x పవర్ 12/7 మైనస్ x పవర్ 5/7 అనేది xకి ఈక్వల్ కాదు. ఆప్షన్ బి వచ్చేసి రూట్ ఆఫ్ అన్నప్పుడు హోల్ పవర్ 1/2 కాబట్టి x క్యూబ్ హోల్ పవర్ 2/3 అంటే ఇంటూ 2/3 పవర్లో ఇంటూ హోల్ పవర్ 1/2. సో ఈ 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్ పోతే మనకి x పవర్ 1 అంటే x మిగులుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది xకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సిలో x పవర్ 4/3 మిగులుతుంది కాబట్టి xకి ఈక్వల్ కాదు. ఆప్షన్ డి 1/x ఈక్వల్ అనేది 1/xకి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ రూట్ 10 ఈజ్ అప్రాక్సిమేట్లీ. రూట్ 10 యొక్క సుమారు విలువ. ఆప్షన్ ఏ 3.162, ఆప్షన్ బి 2.162, ఆప్షన్ సి 4.162, ఆప్షన్ డి 1.162. సో రూట్ 10 మనము డివిజన్ మెథడ్లో చేసుకున్నప్పుడు 10.000 తీసుకున్నప్పుడు 3 3s 9. సో పోతే 1 పైన పెట్టుకున్నప్పుడు 2 zeros వస్తాయి. దీన్ని డబల్ చేసినప్పుడు 6 1s తీసుకున్నప్పుడు 61 39 00 వస్తుంది. సో ఇది డబల్ చేసినప్పుడు 6 2 6 తీసుకొని సింప్లిఫై చేస్తే 6 6 36 6 2 12 3 15 6 36 37. సో దాన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్ వాల్యూ 3.162 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ 2 power x ఈక్వల్ టు 8 దెన్ x ఈజ్. సో 2 power x అనేది 8కి అయితే x విలువ ఎంత?
ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1. సో 8ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు కాబట్టి 2 power x ఈక్వల్ టు 2 క్యూబ్. సో బేస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి, అంటే x ఈక్వల్ టు 3. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ ఇరేషనల్ నంబర్స్ ఈజ్. ఏవైనా రెండు కర్ణీయ సంఖ్యల లబ్ధం. ఆప్షన్ ఏ సమ్ టైమ్స్ రేషనల్, సమ్ టైమ్స్ ఇరేషనల్. కొన్నిసార్లు అకర్ణీయం, కొన్నిసార్లు కరణీయం. బి, ఆప్షన్ బి ఆల్వేస్ రేషనల్, ఎల్లప్పుడూ అకర్ణీయ సంఖ్య. ఆప్షన్ సి ఆల్వేస్ ఇర్రేషనల్, ఎల్లప్పుడూ కర్ణీయ సంఖ్య. ఆప్షన్ డి ఆల్వేస్ ఇంటీజర్, ఎల్లప్పుడూ ఒక పూర్ణ సంఖ్య. సో రేషనల్ నంబర్ అంటే 2 ఇరేషనల్ నంబర్స్ ప్రోడక్ట్ అనేది సమ్ టైమ్స్ ఇరేషనల్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇరేషనల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈజ్. రూట్ ఏ ప్లస్ రూట్ బి విలువ. ఆప్షన్ ఏ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఆప్షన్ బి ఏ ప్లస్ బి, ఆప్షన్ సి రూట్ ఏబి, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో మనకి రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది మనకి ఇక్కడ పైన ఏది కాదు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పై ఈజ్. పై అనేది ఒక. ఆప్షన్ ఏ రేషనల్ నంబర్ అకర్ణీయ సంఖ్య, ఆప్షన్ బి ఇంటీజర్ పూర్ణ సంఖ్య, ఆప్షన్ సి ఇర్రేషనల్ నంబర్ కర్ణీయ సంఖ్య, ఆప్షన్ డి హోల్ నంబర్ పూర్ణాంకం. సో పై అనేది ఆల్వేస్ ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింప్లెస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 5 మైనస్ రూట్ 2 ఈజ్. సో రూట్ 5 మైనస్ 2 యొక్క సరళ అకర్ణీయం చేయు కారణాంకం. ఆప్షన్ ఏ రూట్ 5 మైనస్ 2, ఆప్షన్ బి రూట్ 5 ప్లస్ 2, ఆప్షన్ సి 5 ప్లస్ రూట్ 2, ఆప్షన్ డి 2 మైనస్ రూట్ 5. సో మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో అప్లై చేయాలంటే మనకి రూట్ 5 మైనస్ 2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ మనము రూట్ 5 ప్లస్ 2గా తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 1/√7 ఈజ్. 1/√7 అనేది సో రేషనల్ నంబర్ అకర్ణీయ సంఖ్య, ఇర్రేషనల్ నంబర్ కర్ణీయ సంఖ్య, ఆప్షన్ సి నేచురల్ నంబర్ సహజ సంఖ్య, ఆప్షన్ డి ఇంటీజర్ పూర్ణ సంఖ్య. సో మనకి క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయ్యి రేషనల్ నంబరు, ఎస్ అనేది ఇర్రేషనల్ నంబర్ అయినప్పుడు క్యూ బై ఎస్ అనేది క్యూ ఇంటూ ఎస్ అనేవి మనకి ఏమవుతాయంటే ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ బి ఇర్రేషనల్ నంబర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పాలినామియల్స్, బహుపదుల్లో పెట్టి చూస్తున్నప్పుడు ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఏ పాలినామియల్. కింది వాటిలో ఏది బహుపది. ఆప్షన్ ఏ x² + 2x + 1, ఆప్షన్ బి x + 1/x, ఆప్షన్ సి √x + 3, ఆప్షన్ డి x⁻1/2 + 5. సో మనకి పాలినామియల్ డెఫినేషన్ ప్రకారము ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్లో వేరియబుల్ యొక్క పవర్ అనేది నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అంటే అది ఇంటీజర్ అయి ఉండాలి, నెగిటివ్ నెంబర్ కాకుండా ఉండాలి. సో ఆప్షన్ బిలో 1/x అన్నప్పుడు దీని పవర్ అనేది -1 అవుతుంది. ఆప్షన్ సిలో √x అన్నప్పుడు దీని యొక్క పవర్ అనేది 1/2 రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డిలో కూడా x⁻1/2 అంటే రేషనల్ నెంబర్ అయింది. కాబట్టి ఇవి 3 కావు. ఆప్షన్ ఏ అనేది పాలినామియల్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్. స్థిర బహుపది యొక్క పరిమాణం. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి నాట్ డిఫైన్డ్, నిర్వచింపబడదు, ఆప్షన్ డి ఎనీ రియల్ నెంబర్, ఏదైనా వాస్తవ సంఖ్య. సో కాన్స్టెంట్ పాలినామియల్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంటే 9 × x⁻0 రాసుకోవచ్చు.
కాబట్టి ఇక్కడ x యొక్క పవర్ అనేది 0 కాబట్టి కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ అనేది 0 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద జీరో ఆఫ్ ది పాలినామియల్ p of x equal to 2x plus 5 is p of x equal to 2x plus 5 బహుపది యొక్క శూన్యం. ఆప్షన్ ఏ -5/2, ఆప్షన్ బి 5/2, ఆప్షన్ సి 2/5, ఆప్షన్ డి -2/5. సో పాలినామియల్ యొక్క 0 అన్నప్పుడు పాలినామియల్ అనేది ఏ రియల్ నెంబర్ దగ్గర 0 అవుతుందో దాన్ని పాలినామియల్ యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటారు. అంటే 2x plus 5 = 0 తీసుకున్నప్పుడు x = మనకి -5/2 అవుతుంది. కాబట్టి ఈ -5/2 అనేది దాని యొక్క 0 అవుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, if p of x equal to x plus 3, then p of x plus p of minus x is p of x equal to x plus 3 అయితే p of x plus p of minus x విలువ ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2x. సో p of x అన్నప్పుడు x plus 3 ప్లస్ p of minus x అన్నప్పుడు x దగ్గర -x రాస్తే -x plus 3. సో ఇక్కడ +x -x క్యాన్సిల్ అయిపోతే 3 + 3 అంటే 6. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద కోఎఫిషియంట్ ఆఫ్ x² in 2 - x² + x³ ఈజ్ 2 - x² + x³ x² యొక్క గుణకం. ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 0. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² అన్నప్పుడు x² ఉన్నటువంటి ముందు యొక్క కాన్స్టెంట్ ఇంక్లూడింగ్ దాని యొక్క సైన్ మైనస్ సైన్ ఉంది కాబట్టి -1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ ఈజ్ శూన్య బహుపది యొక్క పరిమాణం. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి నాట్ డిఫైన్డ్, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఎనీ న్యాచురల్ నంబర్ ఏదైనా సహసంఖ్య. సో మనకి జీరో పాలినామియల్ అన్నప్పుడు కోఎఫిషియంట్స్ అన్నీ 0 అవుతాయి. సో ఈ జీరో పాలినామియల్ 0 × x⁻10 అని రాయొచ్చు, లేదా 0 × x⁻100 ఇలా ఏ విధంగా రాయొచ్చు. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే నాట్ డిఫైన్ అని చెప్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ x³ - 1 ఈజ్ x³ - 1 యొక్క కారణాంకాల్లో ఒకటి. ఆప్షన్ ఏ x - 1, ఆప్షన్ బి x + 1, ఆప్షన్ సి x² - 1, ఆప్షన్ డి x + 2. సో మనకి x³ - 1ని x³ - 1³ రాసుకోవచ్చు. ఇది a - b × a³ - b³ ఫార్ములా a - b × a² + ab + b². ఆ ఫార్ములా చేసుకుంటే మనకి ఇక్కడ x - 1 × దీని యొక్క ఫ్యాక్టర్స్ x² + x + 1. కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ అన్నప్పుడు ఆప్షన్ ఏ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x + 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ x² - k, దెన్ k ఈజ్ x + 1 అనేది x² - 1కి ఒక కారణాంకం అయినప్పుడు k విలువ. ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2. సో మనకి x + 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు దీని యొక్క x + 1 యొక్క 0 ఉన్నప్పుడు -1, p of -1 ఇక్కడ 0 అవుద్ది. అంటే -1² - k = 0 అవుతుంది. ఇది ఇంప్లైస్ k = 1 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ 249 స్క్వేర్ మైనస్ 248 స్క్వేర్ ఈజ్ 249 స్క్వేర్ మైనస్ 248 స్క్వేర్ విలువ. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 497, ఆప్షన్ సి 487, ఆప్షన్ డి 497. సో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. సో అక్కడ 249 మైనస్ 248 హోల్ స్క్వేర్, అంటే 249 స్క్వేర్ అంటే 249 ప్లస్ 248 ఇంటూ వాట్ డిఫరెన్స్ అంటే 1 అవుతుంది కాబట్టి ఇది 497కి ఈక్వల్. సో ఇక్కడ ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండు కూడా 497 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి కామా డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x minus 2 is a factor of x square plus 3ax plus 2a minus 2a, then a is. x minus 2 అనేది x square plus 3ax minus 2aకి ఒక కారణాంకం అయితే ఏ విలువ. ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -2. సో ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ మైనస్ 2 యొక్క 0 అన్నప్పుడు 2, పి ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ప్లస్ 2 రాస్తే 2 స్క్వేర్ మైనస్ 6a మైనస్ 2a ఈక్వల్ టు 0 ప్లస్ 6 ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 6a మైనస్ 2a అంటే 4a ఈక్వల్ టు 0 ఇంప్లైస్ a ఈక్వల్ టు -4/4 అన్నప్పుడు -1. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ దేనికి సమానం? ఆప్షన్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్. ఆప్షన్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. ఆప్షన్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2yz మైనస్ 2zx. ఆప్షన్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో మనకి ఫిఫ్త్ ఐడెంటిటీ ప్రకారం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2yz ప్లస్ 2zx. సో ఆప్షన్ బికి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఆర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x బహుపది యొక్క శూన్యాలు. ఆప్షన్ ఏ 0, 0, ఆప్షన్ బి 3, 3, ఆప్షన్ సి 0, 3, ఆప్షన్ డి 0, -3. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు దీన్ని x ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అప్పుడు x ఈక్వల్ టు 0 ఆర్ x ఈక్వల్ టు 3. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోవింగ్. మనకి లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్, డిగ్రీ 1, డిగ్రీ 2, డిగ్రీ 3 అని ఇచ్చాడు. సో మనకి లీనియర్ పాలినామియల్ అన్నప్పుడు డిగ్రీ 1 ఉంటే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటారు. సో 1 2a. క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నప్పుడు దాన్ని డిగ్రీ పరిమాణం 2 ఉండాలి. సో 2 2c. క్యూబిక్ పాలినామియల్ అన్నప్పుడు అది దాని యొక్క డిగ్రీ 3 ఉండాలి. సో 1 2a, 2 2c, 3 2b. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద రిమైండర్ వెన్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈజ్ డివైడ్ బై x ఈజ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1ను xతో భాగించినప్పుడు
వచ్చే శేషం. సో ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి 2. సో మనము p(x) అనే పాలినామియల్ని g(x)తో డివిజన్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అన్నప్పుడు g(x) యొక్క 0 అంటే x యొక్క 0 తీసుకున్నప్పుడు అది p(0)కి ఈక్వల్ అవుతుంది. p(0) అన్నప్పుడు 0² + 0 + 1 = 1. కాబట్టి x² + x + 1ను xతో డివిజన్ చేసినప్పుడు వచ్చే శేషం రిమైండర్ అనేది 1 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అసర్షన్ రీజన్ x² + x + 1 is a quadratic polynomial. Region a polynomial of degree 2 is called quadratic polynomial. సో నిశ్చిత వాక్యం x² + x + 1 ఒక వర్గ బహుపది. కారణం పరిమాణం 2 గల బహుపదిని వర్గ బహుపది అంటారు. సో ఆప్షన్ ఏ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ, ఆర్లు రెండు సరైనవి, ఏకి ఆర్ అనేది సరైన వివరణ. ఆప్షన్ బి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ ఆర్ రెండు ఒప్పు కానీ ఆర్కు ఈ ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ ఇస్ ట్రూ ఆర్ ఇస్ ఫాల్స్, ఏ ఒప్పు ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ ఇస్ ఫాల్స్ ఆర్ ఇస్ ట్రూ, ఏ తప్పు ఆర్ ఒప్పు. సో ఇక్కడ బోత్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ x + y + z = 0 then x³ + y³ + z³ is. x + y + z = 0 అయితే x³ + y³ + z³ విలువ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 3xyz, ఆప్షన్ సి xy + yz + zx, ఆప్షన్ డి x + y + z. సో మనకి x + y + z = 0 అయినప్పుడు x³ + y³ + z³ అనేది 3xyzకి ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ 103 × 97 ఈజ్ 103 × 97 విలువ ఆప్షన్ ఏ 9991, ఆప్షన్ బి 10,000, ఆప్షన్ సి 9901, ఆప్షన్ డి 10,397. సో దీన్ని మనము సింపుల్గా చేయాలంటే a + b × a - b 100 + 3 × 100 - 3గా a² - b² అన్నప్పుడు 10,000 - 3² అంటే 9 = 9,991. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ద ఫ్యాక్టరైజ్డ్ ఫార్మ్ ఆఫ్ x² - 5x + 6 ఈజ్ x² - 5x + 6 యొక్క కారణాంక రూపం. ఆప్షన్ ఏ x - 1 × x - 6, ఆప్షన్ బి x - 2 × x - 3, ఆప్షన్ సి x + 2 × x + 3, ఆప్షన్ డి x - 5 × x + 1. సో మనకి fourth identity x + a × x - x + b = x² + a + b × x. ఐడెంటిటీ ప్రకారం దీన్ని x² + -5ని -2 - 3 × x ప్లస్ -2 × -3గా రాసుకోవచ్చు +6ని. సో దాని ప్రకారం ఇది x + a అంటే x - 2 × x + b అంటే x - 3. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో x - 2 × x - 3. నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ p of x = 5x - 4x² + 3 then p of -1 is. p of x = 5x - 4x² + 3 అయితే p of -1 విలువ ఆప్షన్ ఏ -6, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -2. సో ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p of -1 = 5 × -1 - 5 -4 × -1² అంటే 1 -4 × 1 అంటే -4 + 3.
సో -9 + 3 అంటే -6. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ ఎట్ మోస్ట్ హౌ మెనీ జీరోస్? ఘన బహుపదికి గరిష్టంగా ఎన్ని శూన్యాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో క్యూబిక్ పాలినామియల్కి మ్యాక్సిమం 3 ఉంటాయి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిగ్రీ ఆఫ్ x + 1 × x² - x + 1 ఈజ్. సో x + 1 × x² - x + 1 యొక్క పరిమాణం. సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 0. సో ఇది a + b × a² + ab + b² ఫార్ములా ఉంది. అంటే అది ఫార్ములా a³ + b³. దాని ప్రకారం దీని వాల్యూ x³ + 1³ అంటే 1 అవుతుంది. సో ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ అంటే 3 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బైనామియల్? సో క్రింది వాటిలో ఏది ద్విపది? ఆప్షన్ ఏ x² + x, ఆప్షన్ బి x² + x + 1, ఆప్షన్ సి x, ఆప్షన్ డి x³ + x² + x + 1. సో ఒక పాలినామియల్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ 2 అయినప్పుడు దాన్ని బైనామియల్ అంటారు. కాబట్టి ఆప్షన్ ఏ x² + x అనేది బైనామియల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x⁴51 + 51 is divided by x + 1, the remainder is. x⁴51 + 51ను x + 1తో భాగించగా వచ్చే శేషము. ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 51, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 0. సో మనకి p(x)ని g(x) డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అన్నప్పుడు x + 1 యొక్క 0 అన్నప్పుడు -1 p(-1)కి ఈక్వల్ అవుతుంది. p(-1) అన్నప్పుడు -1/51 + 51. సో -1/51, 51 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది -1 + 51 ఇస్తుంది ఈక్వల్ టు 50. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ k if x - 1 is a factor of 4x³ + 3x² - 4x + k is. 4x³ + 3x² - 4x + kకి x - 1 కారణాంకం అయితే k విలువ. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి -3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి -4. సో దీనికి సేమ్ p(x)ని g(x)తో డివైడ్ చేసినప్పుడు అది p(x)కి g(x) అనేది 0 అంటే ఫ్యాక్టర్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే p(a) = 0 అవుతుంది. అంటే p(1) = 0. సో p(1) = 0 తీసుకున్నప్పుడు p(1) = 4x³ అంటే 4 + 3 - 4 + k = 0 అవుతుంది. 4 - 4 0. సో k + 3 = 0 కాబట్టి k = -3. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, -3. నెక్స్ట్ ప్రాబ్లం, a - b³ ఈజ్ ఈక్వల్ టు. a - b³ దీనికి సమానం. ఆప్షన్ ఏ a³ - b³ - 3ab × a - b. ఆప్షన్ బి a³ + b³ + 3ab × a + b. ఆప్షన్ సి a³ - b³ + 3ab × a - b. ఆప్షన్ డి a³ - b³. సో a - b³ అన్నప్పుడు a³ - b³ - 3ab × a - bకి ఈక్వల్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద జీరో ఆఫ్ ది జీరో పాలినామియల్ ఈజ్. శూన్య బహుపది యొక్క శూన్యం. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి ఎవ్రీ రియల్ నంబర్ ప్రతి వాస్తవ సంఖ్య, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి నాట్ డిఫైన్డ్. సో జీరో ఆఫ్ ది జీరో పాలినామియల్ అన్నప్పుడు జీరో పాలినామియల్లో ఓన్లీ 0 ఉంటుంది.
సో దాంట్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అది జీరో అవుద్ది కాబట్టి దానికి జీరో అవుద్ది కాబట్టి ఆప్షన్ బి ఎవ్రీ రియల్ నెంబర్ అనేది దానికి జీరో అవుతుంది. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద స్క్వేర్ ఆఫ్ ఏ మల్టీనామియల్ ఈజ్ ఆల్వేస్ ఏ. ఒక బహుపది యొక్క వర్గం ఎల్లప్పుడూ ఒక. ఆప్షన్ ఏ మోనామియల్ ఏకపది, ఆప్షన్ బి పాలినామియల్ బహుపది, ఆప్షన్ సి బైనామియల్ ద్విపది, ఆప్షన్ డి ట్రైనామియల్ త్రిపది. సో మనకి మల్టీనామియల్ అన్నప్పుడు 3 ఆర్ మోర్ టర్మ్స్ ఉంటాయి. దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకి సో దానికంటే ఎక్కువ 6 ఆర్ అబవ్ వస్తాయి కాబట్టి అది మల్టీనామియల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి మల్టీనామియల్ ఆప్షన్ లేదు కాబట్టి దట్ ఈజ్ ఏ పాలినామియల్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు x plus 2 into x plus 3, then k is x square plus kx plus 6 equal to x plus 2 into x plus 3 అయితే k విలువ. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి -5. సో మనకి ఫోర్త్ ఐడెంటిటీ x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బి ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ a ప్లస్ బి ఇంటూ ఏఎక్స్ ప్లస్ ఏబి. దీంతో కంపేర్ చేసినప్పుడు మనకి ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 కాబట్టి మనకి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే 2 ప్లస్ 3 5x ప్లస్ ఏబి అంటే 6. కాబట్టి మనకి ఎక్స్ కోఎఫిషియంట్ కే ఉంది కాబట్టి కే వాల్యూ 5 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ దేనికి సమానం? ఆప్షన్ ఏ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ 5, ఆప్షన్ బి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఆప్షన్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, ఆప్షన్ డి ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 2x ప్లస్ 1 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 2 రూట్ 2 ఈజ్. ఎక్స్ ఈక్వల్ 2 రూట్ 2 వద్ద పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 2x ప్లస్ 1 విలువ. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -1. సో పి ఆఫ్ 2 రూట్ 2 ఎక్స్ ఈక్వల్ 2 రూట్ 2 వద్ద విలువ అన్నప్పుడు 2 రూట్ 2 ఈక్వల్ టు 2 రూట్ 2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ రూట్ 2 స్క్వేర్ అంటే 2 మైనస్ 2 రూట్ 2 ఇంటూ 2 రూట్ 2 అంటే ఇక్కడ కూడా 4 ఇంటూ 2 ప్లస్ 1. 4 ఇంటూ 2 8 మైనస్ 8 1 ప్లస్ 1 అంటే 1. కాబట్టి ఆప్షన్ బి 1 అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.